చాటకను పామరులైన పెరికి శిష్యులకు హాదర్యం ఎక్కడిది పామరులైన పెరికి శిష్యులకు హాదర్యం ఎక్కడిది సత్య సువార్తను చాటకను హత సాక్షులుగా బలి అవ్వగను సత్య సువార్తను చాటగను హత సాక్షులుగా బలి అవ్వగను అది నీ శక్తియే కాదా యేసు అది నీ మహిమయే కాదా అది నీ శక్తియే కాదా యేసు అది నీ మహిమయే కాదా విశ్వమంతా నిండి ఉన్నది నీ ప్రభావము మహిమా ప్రభావము విశ్వమంతా నిండి ఉన్నది నీ ప్రభావము మహిమా ప్రభావము ఆ నీలి మబ్బుల్లో ఆకాశ తారల్లో నీ శక్తియే నిండి ఉన్నది ఆ సూర్య చంద్రుల్లో ఆకాశ తారల్లో నీ శక్తియే నిండి ఉన్నది మానవుడెంతటి వాడు నీ మహిమను ఎరుగకను మానవుడెంతటి వాడు నీ మహిమను ఎరుగకను యేసు చాలదు ఈ నరజన్మ నీ జ్ఞానము వెరుగకను యేసు చాలదు ఈ నరజన్మ నీ జ్ఞానము వెరుగకను యేసు చాలదు నీ చేరువచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మేను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడదామని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో, మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని సమయాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఇందురు వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్య ఉన్నందుకు స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికి వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. శబ్దయంత్రం ద్వారా బయట ఉన్న ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్లు మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమై ఉన్నారని, నరకము నుంచి తప్పించే దేవుడని ప్రజలు గ్రహించలాగున కృపచూపమని ప్రార్థన చేస్తున్నా. మీరు మాతో మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దయగల నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకున్నాం. 4వ అధ్యాయం 36వ వచనంలో కుప్రోలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండిరి. ఇతడు భూమి గలవాడ ఉండి దానిని అమ్మి దాని వెలలో తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కుప్రోలో పుట్టినటువంటి లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండిరి. కుప్రోలో పుట్టినటువంటి బర్నబా
తనకు కలిగినటువంటి పొలాన్ని, తనకు కలిగినటువంటి ఇండ్లను అమ్మి దాన్ని వెలదెచ్చి అపోస్తలుల పాదం వద్ద పెట్టినాడు. ప్రారంభ దినాల్లో, ఆది సంఘ కాలములో ప్రారంభ దినాలలో యెరూషలేములో జరిగినటువంటి సంఘటనలు అపోస్తల కార్యములలో రాయబడి ఉన్నాయి. మరి బర్నబా అనే ఆయన పొలము ఇండ్లు అమ్మి అపోస్తలుల పాదముల తెచ్చి పెట్టినాడు. తర్వాత ఇంకా కొందరు చాలామంది తెచ్చిపెట్టినారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనంలో కూడా మాట రాయబడి ఉన్నది. ఈ 4వ అధ్యాయము 35వ వచనంలో కూడా రాయబడి ఉంది ఆ మాట. అయితే ఈ అననీయ సపీరా అనే వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు కూడా మందిరానికి వస్తున్నారు. వాళ్ళకు నేను అనుకుంటున్నా బహుశా వాస్తవంగా లోకములో మరి పొలము అమ్మి లేదా ఇండ్లు అమ్మి దేవునికి తెచ్చిస్తున్నారంటే వాళ్ళు తమకు ముందు కానీ వెనక కానీ ఎవరు లేకపోతే అలాంటి వారు ఆ పని చేస్తారు. మా తదనంతరము ఎవరికి పోతుందో మాకు తెలియదు కనుక దేవునికి ఇచ్చేసి ఆ పేరన్న నిలబడిపోతుందని చెప్పి ఆశపడతారు కొందరు. ఈ మధ్యన సినిమా యాక్టర్ కోటా శ్రీనివాసరావు అని ఆయన 500 కోట్లు సంపాదించినాడంట. కానీ ఆయనకి ఎవరు లేరు, బిడ్డలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని పోయినారు. ఇప్పుడు 83 సంవత్సరాలు, కాలుకు వేలు తీసేసినారు, చేతులకు కూడా ఆ గాయాలైనాయి, కట్లు కట్టుకొని 83 ఏళ్ళ వయసులో నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆస్తి చూస్తే 500 కోట్లు ఉంది. నీ ఆస్తి నిన్ను బ్రతికిస్తుందా? ఇప్పుడు నిన్ను సంతోషింపజేస్తుందా? ఉగ్రత దినం ముందు ఆస్తి అక్కరకు రాదు అని రాయబడింది. కాబట్టి ఆ ప్రసంగి గ్రంథములు ఏమంటాడంటే, బీదవాడైనా పర్వాలేదు కానీ ప్రతిరోజు రెక్కల కష్టం చేసుకొని భార్యాభర్తలు పనికి పోయి తెచ్చుకున్న కూలితో వండుకొని తిని హ్యాపీగా సంతోషంగా నిద్రపోతారని రాయబడింది. వాళ్ళ యొక్క చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని రాయబడింది. కానీ విస్తారమైన డబ్బు బంగారం కలిగి నిద్ర లేక, నిద్ర పట్టక, అనారోగ్యానికి పాలై మరి డబ్బు మీద ఉన్నటువంటి మనసును బట్టి, హృదయాన్ని బట్టి నెమ్మది లేక, సమాధానం లేక లోకమిడిచే వాళ్ళు కోకలలుగా ఉన్నారు. మొన్న 12వ తారీఖు విమానం కూలిపోయినప్పుడు అంత వేల డబ్బు, కోట్ల డబ్బు నెల్లే చనిపోయినారు. విమానంలో అందరూ చనిపోయినారు. ఒకసాట ఒక బెడ్షీట్ పడిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము, ఉంగరాలు, గొలుసులు అన్నీ కుప్ప పెట్టినారు. ఆ సంధి అది కూలిపోతానే జనాన్ని లోపలికి ఎవరు అలో చేయనీయలేదు. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న ఉంగరాలు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ అవన్నీ ఏమన్నా కాపాడినాయి వాళ్ళను? ఏం కాపాడలేదు. నేను చెప్తాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉంటే వాళ్ళకు యుగయుగాలు సంతోషమే పరలోకములో. ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉంటే? యేసు ప్రభునందు విశ్వాసం ఉంటే. అందుకే అన్నాడు, ప్రపంచంలో ఉన్న ఆస్తి అంతా ఒక ఎత్తు, దేవుడు ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న సర్వసంపదలన్నీ ఒక ఎత్తు, దేవుడు ఒక ఎత్తు. దైవజనుడు మోషే అన్నాడు, ఐగుప్తులో ఉన్నటువంటి ధనము కంటే, రాజరికము కంటే, బంగారము కంటే దేవుని పిల్లలతో శ్రమ పొందడం మేలు, క్రీస్తు విషయమైన నింద నాకు మేలు అన్నాడు. దేవుని పిల్లలతో నిందలు పొందడము, దేవుని పిల్లలతో సహవాసం చేయడం మేలు. కానీ ఐగుప్తు ధనాన్ని నమ్ముకుంటే నాకేమొస్తుంది? లోకం విడిస్తే నరకానికి పోవాల్సి వస్తుంది, పాతాళం పోవాల్సి వస్తుంది అని చెప్పినాడు. కాబట్టి చాలామంది వెనక ముందు ఎవరు లేకపోతే, వారసులు అనేవారు ఎవరు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఏపీలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది లోకములో. దాంట్లో పోయి బంగారం వేస్తూ ఉంటారు, కిరీటాలు వేస్తూ ఉంటారు, డబ్బులు వేస్తూ ఉంటారు, విదేశీయులు కూడా వచ్చి వేస్తూ ఉంటారు. రోజు యావరేజ్గా 3 కోట్లు తగ్గదు ప్రతిరోజు. మనకందరికీ తెలుసు. ఎందుకు వేస్తారు అంటే, కొందరు అనుకోవచ్చు మాకు తోడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, హ్యాపీగా బతుకుతామంటే. అట్లెందుకు ఇస్తారు? కాబట్టి అపోస్తల కార్యములలో యెరూషలేము యొక్క ప్రారంభ దినాల్లో ఉన్న సంఘములో
అనేకులు బీదవారు పరిశుద్ధులు ఉండినప్పుడు వారి అక్కరలు అవసరములు తీర్చడానికి డబ్బు కలిగినటువంటి వారు తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టిరి. వారు దానిని ఏం చేసినారంటే ఎవరికి ఏ కొరత ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ కష్టం ఉందో అందరికీ పంచిపెట్టిరి అనే మాట రాయబడింది. ఈ వరుసలో అననీయ సప్ఫీరా ఏం చేసినారంటే వాళ్ళకు ఎంతో పొలం ఉన్నది, పొలం అమ్మినారు. అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చేటప్పుడు ఇద్దరు కూడబలుకొని మాట్లాడినారంట. ఏమనంటే, నేను 1,00,000 రూపాయలు అని చెప్తా, నువ్వు కూడా 1,00,000 అని చెప్పు అని చెప్పినారు. భార్యతో చెప్పినాడు, అననీయ సప్ఫీరాతో చెప్పినాడు, నేను 1,00,000 అని చెప్తాను, పేతురు దగ్గరికి పోయి నువ్వు కూడా అదే మాట చెప్పు అని చెప్పినాడు. సరే నువ్వు ముందు వా, నేను వెనక వస్తా అని చెప్పింది సప్ఫీరా. సరే అననీయ ముందు వచ్చినాడు. తర్వాత తెచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టినాడు డబ్బు తెచ్చి. అప్పుడు పేతురు అడిగినాడు, ఏమని అడిగినాడంటే 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అన్నాడు. నీవు భూమి అమ్మినావు, మంచిది, దాని వేలలో కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నావు, ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపించింది అని అడిగినాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆదివారం పూట మందిరానికి వస్తామా రామా? వస్తాం. ఆదివారము మందిరానికి వచ్చేటప్పుడు ఇంట్లోనే నిర్ణయం చేసుకోవాలి. 10 రూపాయలు వేయాలన్నా, 20 రూపాయలు వేయాలన్నా, 50 వేయాలన్నా, 100 వేయాలన్నా అనేది ఎక్కడ డిసైడ్ చేసుకోవాలి? ఇంట్లోనే నిర్ణయం చేసుకోవాలి. 100 వేయాలనుకున్నావనుకో ఇంట్లో మనసులో, నువ్వు అనుకొని వచ్చినావు మందిరానికి. తర్వాత వీటికి వచ్చినాక 100కు బదులు ఎందుకు వేయాలా 100, నేను ఒక 50 వేస్తే సరిపోతుంది కదా అనుకొని 50 వేసినావు అనుకో. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. వీళ్ళు చేసింది అదే, అననీయ సప్ఫీరా చేసింది అదే. ప్రారంభంలో ఏమనుకున్నారంటే ఎంత వచ్చా అంత మొత్తం దేవునికి ఇచ్చేస్తామన్నారు. ఎంత వస్తే అంత ఎవరికి ఇవ్వాలనుకున్నారు? దేవునికి ఇవ్వాలనుకున్నారు. కానీ మధ్యలో సాతానుడు వాళ్ళ హృదయంలో ఎంటర్ అయ్యి, అననీయ సప్ఫీరా ఎందుకు అట్లా చేస్తారు? మీకు జీవనం కోసం ఉండొద్దు, సగం దాపెట్టుకోండి, సగం ఇవ్వండి దేవునికి, దేవుడు ఏం కనుక్కోలేడు కదా అని చెప్పి సాతానుడు ప్రేరేపించినాడు అననీయ సప్ఫీరాను. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నంటే, ముందే డిసైడ్ అయినారు, మొక్కుబడి చేసుకున్నారు. అననీయ సప్ఫీరా పొలం అమ్మితే నీకు ఇచ్చాము అని దేవునికి. ఆ మొక్కుబడి చేసుకునే దాంట్లో మళ్ళీ ఏం చేసినారు? సగం దొంగిలినారు. దొంగలతో దేవుడు కనుక్కుంటాడా? కనుక్కోలేడా? ఖచ్చితంగా కనుక్కుంటాడు. కాబట్టి పేతురు అన్నాడు, అననీయ అంటానే నిలబడినాడు, పొలం అమ్మినప్పుడు దాని వెలలో ఎందుకు కొంచెం దాచుకొని తీసుకొని వచ్చినావా అననీయ? సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించింది అని అంటే వెంటనే చెప్పాలనా? అయ్యగారు నిజమేనాయనా, నేను నిజమే ఎంత వచ్చి అంత ఇవ్వాలని అనుకున్నాను, ఎందుకో కొంచెం దాపెట్టుకున్నాంలే అని చెప్పి ఒప్పుకోవాలనా లేదా? అప్పుడన్నా ఒప్పుకోలేదు. లేదు, నువ్వు చెప్పినట్టు మేము అబద్ధం ఆడలేదు, నేను సత్యమే చెప్తున్నాను, నేను అమ్మినేది ఇంతకే అంటున్నాడు. అయ్యా, ఇక్కడ నిలబడి మాట్లాడే మనిషింత కాదు నువ్వు అబద్ధం ఆడింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మతో నీవు అబద్ధం ఆడుతున్నావు, దేవునితోనే అబద్ధం ఆడినావు అన్నాడు. ఎవరితో అబద్ధం ఆడినాడు? దేవునితోనే అబద్ధం ఆడినావు అన్నాడు. అబద్ధం ఆడినావు అంటానే కింద పన్నాడు, ప్రాణం విడిచినాడు. అక్కడనే యవనస్తులు వెంటనే గుడ్డ చుట్టి మోసుకొని పోయినారు భూస్థాపన చేయనీకి. సుమారుగా 12-12:30 అప్పుడు సప్ఫీరా కూడా వచ్చింది మందిరంలోకి. పేతురు పిలిచినాడు, సప్ఫీరా ఎక్కరమ్మా అన్నాడు. చెప్పాయా, ఎంతకు అమ్మినారు పొలము? అంతకే అమ్మినామని. అంటే భర్త ఎంత చెప్పినాడో అంతగా. నువ్వు కూడా ఎందుకు ఏకీభవించినావు? సాయితాను నిన్ను కూడా ఎందుకు ప్రేరేపించింది? కాబట్టి నీ భర్త
శవాన్ని మోసుకొని పోయి పాతిపెట్టిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. నువ్వు కూడా అబద్ధం ఆడినావు కనుక నువ్వు కూడా ఏమైపోతున్నావు, ప్రాణాలు విడుస్తున్నావు అన్నాడు. వెంటనే ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. వీళ్ళు అక్కడ నిలబడినారో లేదో మళ్ళీ ఈమెను ఎత్తుకొని పోయి భర్త కానీ ఆమెను కూడా బూడ్చిపెట్టినారు. ఇందులో పాఠం ఏంది మనకు? బైబిల్లో రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో దైవజనుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాని పేరు గేహజీ. నయమాను రథానికి డబ్బులు, వెండి, బంగారము, దుస్తులు తీసుకొని వచ్చింటే నయమాను రథం వెంబడి అయ్యా నాకు బంగారం, వెండి, దుస్తులు అని చెప్పంటే నయమాను పనివాడిని ఇచ్చి తీసుకుపో, నీకు చేతనకాడికి తీసుకుపో అని చెప్పి పంపిస్తే అవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకొని దైవజను దగ్గర పోయి నిలబడినాడు. దైవజను దగ్గరికి పోయి అయ్యా నేను నయమాను రథం వెంబడి పన్నాను, వెండి తీసుకొచ్చుకున్నా, బంగారు తెచ్చుకున్నా, దుస్తులు తెచ్చుకున్నా, ఇంట్లో దాచిపెట్టి నీ దగ్గరికి వచ్చినా అని చెప్పాలి సత్యాన్ని. నీవు దైవజనుని దగ్గర మందిరంలో సత్యాన్ని ఒప్పుకోకపోతే ఇంకెక్కడ ఒప్పుకుంటావు? నువ్వు మందిరంలో సత్యాన్ని ఒప్పుకోకపోతే నువ్వు భూమి మీద ఇంకెక్కడున్నా, ఇంట్లోనే, బజార్లోనే, పొలంలోనే నువ్వు ఎక్కడున్నా ఒప్పుకోవు. మందిరం అనేది ఎవరిది? దేవుంది. మరి దేవుని దగ్గర తప్పు ఒప్పుకోవాలనా లేదా? మరి ఎలీషా ఆ దైవజనుడు అక్కడ ఉన్నాడు. గేహజీ ఎలీషాకి ఏం తెలుసులే, నేను దాచిపెట్టి వచ్చింది అంటే కళ్ళు కప్పాలని చెప్పి చూసినాడు. వెంటనే దైవజనుడు అన్నాడు, నువ్వు రథం వెంబడి పోతావంటే నా మనస్సు నీతో రాలేదా అన్నాడు. దాసదాసీలను, వెండి బంగారములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడు. ఒప్పుకుంటే దేవుడు కనికరం చూపుతాడు, ఒప్పుకుంటే క్షమిస్తాడు అని రాయబడింది. 86వ కీర్తన 5వ వచనంలో క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అని రాయబడింది. క్షమించడానికి ఏ మనసు కలిగి ఉన్నాడు? సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దొంగోడు ఒప్పుకున్నాడా లేదా? ఎదుటివాడిని గద్దించి మనకైతే న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు, యేసు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. క్షమాపణ అడిగినాడు దొంగోడు, నేరస్తుడు. అందుకే యేసు ప్రభు ఏం చేసినాడు? క్షమించినాడు అని చెప్పి చూస్తున్నాం. మరి గేహజీ క్షమాపణ అడగల, అననీయ సప్పిరాలు క్షమాపణ అడగల, ఒప్పుకోలేదు. కప్పుకోవడానికి ప్రయత్నం చేసినారు, కప్పుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే ఆకాను కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు తీర్పు తీర్చేంత వరకు తీసుకొచ్చుకోకూడదు మీదికి. మధ్యలోనే నీ మనస్సాక్షి ఏం చేస్తుందంటే నువ్వు అబద్ధం ఆడినావు కదా అని లోపల గద్దిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. వెంటనే ఒప్పుకోవాలి. ఆ గద్దిస్తానే, ప్రేరేపిస్తానే ఆ ప్రేరేపణను అణిసివేసుకున్నామనుకో భంగమయ్యేది నేను కాదు, నువ్వే. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు ఏమవుతారు? భంగమవుతారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడినది 28:13 అనుకుంటా. కాబట్టి దేవుని వాక్యములో దైవ సన్నిధిలో ఏదైతే పొరపాటు చేస్తామో దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేవుడు దిద్దుతాడు, సరి చేస్తాడు వాక్యం ద్వారా. మనకందరికీ తెలుసు దావీదు తప్పు చేసినాడు. దావీదు ఏం చేసినాడు? తప్పు చేసినాడు. తప్పు మీద తప్పు చేసినాడు, మెదల కాకుండా ఉన్నాడు. దైవజనుని పంపించినాడు, దావీదు తప్పు చేస్తున్నాడు పోయి చెప్పిరాపు అని. నాతాను ప్రవక్త వచ్చినాడు, నువ్వు తప్పు చేస్తున్నావా అన్నాడు. అంటే నేనేం తప్పు చేసినా అన్నాడు. అంటే ఏం తప్పు చేసినావా అర్థమైతేట్టు చెప్తా అంటానే చెప్పినాడు. నిజమే, నేను తప్పు చేసిన, నేను ఒప్పుకుంటాడా నేను తప్పు చేసిన, దేవుడు నన్ను క్షమించాలా అని చెప్పి పశ్చాత్తాపపడి ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. నేను రాజును, నేను సింహాసనం మీద ఉండా, నేనేంది తప్పు ఒప్పుకుండేది, నాకు ఆ అధికారం ఉంది అంటే దేవుడు ఏం చేస్తాడు? చెవు పట్టుకొని ఇసిరేస్తాడు సింహాసనం మీద. ములాజేం లేదు. మీరు
ఇప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. కానీ ప్రపంచంలో నెమ్మది లేదు. తెలుసా మీకు? గత 6 రోజుల నుండి జూన్ 13వ తారీఖు నుంచి ప్రపంచంలో నెమ్మది లేదు. ఎందుకు లేదంటే యుద్ధం జరుగుతూ ఉంది, లక్షల మంది చనిపోతున్నారు. అది పబ్లిక్లో వేయడం లేదు. ఇజ్రాయేల్కు ఇరాన్కు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధంగా మారవచ్చు అంటున్నారు. లేదంటే ఒక అణుబాంబు వేసినారంటే న్యూక్లియర్ బాంబు, ఆ వాసన గాలి ఎంత దూరం వెళుతుందో అంత దూరము జీవరాశి ఏది ఉండదు, చెట్లు ఉండవు, మొలక ఉండదు, ఏముండదు, ఉత్త బూడిద ఉంటుంది. అలాంటివి వేస్తా అంటున్నాడు ఎవరు? ఇరానుడు. చూద్దాం అంటున్నాడు ఇజ్రాయేల్ రాజ్యం. నువ్వు చూద్దామంటున్నాడు, వేస్తా అంటున్నాడు, ఇడు బెదిరించన్నాడు. వీళ్ళిద్దరికి వెనక సపోర్ట్ ఉన్నారు ఇంకా కొందరు. ఏర్రా ఒకరికొకరు లేరు అని ఎగేసేటోళ్ళు ఉన్నారు. మొత్తం మీద 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే భూమి మీద ఏ జీవరాశి ఉండదు, ఏ బంగారు ఉండదు, డబ్బు ఉండదు, జీవరాశులు ఉండవు, తినేది ఉండదు, హోటల్ పోయేది ఉండదు, బిర్యానీ ఉండదు, మటన్ ఉండదు, ఏముండదు, అంతా అయిపోతుంది. భయంకరంగా ఉంది సిచ్యువేషన్ ప్రపంచంలో. కాబట్టి ఏం లేదులే, ఏం పర్వాలేదు, నెమ్మదిగా ఉంది అనుకుంటున్నాము. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఏం చేసింది? మనుషులను తలకిందులు చేసిందా చేయలేదా? మరి యుద్ధాలు వచ్చే బాగుంటుందా? ఇప్పుడు పెట్రోల్ 110 ఉంది. ఈ వారం పోతే 200 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అన్నీ పెరిగిపోతాయి. మీరు తినే ఆహార పదార్థాలు మొత్తం పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి. ఎందుకు అవుతాయంటే మనకేం సంబంధం? యాన్నో యుద్ధం జరుగుతుంటే ఈడేమంటే అక్కడ నుండి సప్లై ఉంది, అక్కడ నుండి పెట్రోల్ సప్లై ఉంది మనకు. అక్కడ బంద్ చేసినారంటే మొత్తం ఏమవుతుంది? ఏముండవు, అన్నీ పెరిగిపోతాయి. అన్నీ పెరిగిపోయినప్పుడు సామాన్య బీదవాడు కొనుక్కొని తింటాడా? తినలేడు. ఉన్నోడైతే ఖర్చు పెట్టి తింటాడేమో కానీ లేనోడు ఖర్చు పెట్టి తినలేడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. బైబిల్లో కూడా రాయబడింది ఇజ్రాయేల్ దేశంలో మందిరం కట్టబడాలా. ఏ మందిరము? సొలొమోను కట్టినాడే మందిరము. దాన్ని ఒక మసీదుగా పెట్టినారు, గ్లోబ్ పెట్టి. దాని మీద ఇరాన్ వాడు బాంబు వేయాలని చూస్తున్నాడు. అది డిమాలిష్ అయిందంటే ఖచ్చితంగా 1 రోజులోనే కడతారంట ఇజ్రాయేల్ వాళ్ళు మందిరాన్ని. అప్పుడు వెంటనే 10 రాజ్యములు కలిసి ఒక కూటమిగా ఏర్పడతాయి. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ మసీదు మీద బాంబు పడినప్పుడు డిమాలిష్ అవుతుంది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవాలయాన్ని కడతారు. కట్టినప్పుడు నేనే దేవుణ్ణి అని చెప్పి ఒకడు వచ్చాడు, 10 రాజ్యాల మీద అధికారిగా ఉన్నాడు. వచ్చి మందిరంలో తిష్టేస్తాడు, హేయకరమైన వస్తువు పెడతాడు. అక్కడ నాశనకరమైనది, హేయకరమైనది మందిరంలో పెడతాడు. నేనే దేవుణ్ణి అని చెప్పి ప్రపంచానికి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని అంటానే సంఘం ఎత్తబడుతుంది. సంఘం భూమి మీద ఉండదు అలాంటి పరిస్థితి వస్తానే. నమ్ముకునే వాళ్ళు మందిరాల్లో కూర్చొని ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగిన వారందరూ అకస్మాత్తుగా మార్పు చెంది మేఘముల మీద కొనిపోబడతారని రాయబడింది గ్రంథంలో. తర్వాత భూమి మీద ఏం జరుగుతుందో ఏ మానవునికి తెలియదు. ప్రపంచంలో 800 కోట్ల ప్రజలుంటే ముస్లిం జనాభా 250 కోట్ల ప్రజలున్నారు టోటల్. మిగిలిన జనాభా 550 కోట్లు ఉన్నారు. కాబట్టి మానవుడు తాను తయారు చేసుకున్నటువంటి క్షిపణులు అయితేనేమి, రాకెట్లు అయితేనేమి, విమానాలు అయితేనేమి, న్యూక్లియర్ బాంబులు అయితేనేమి నాశనానికి పెట్టుకున్నాడు. నువ్వేమి ఇప్పుడు యుద్ధం ఎట్లా జరుగుతుందంటే రారా చూసుకుందాము అని ఎదురెదురు జరిగేది కాదు ఇది. మీ దగ్గర చిన్నపిల్లోని కానుంటి పెద్దల వరకు ముసలోళ్ళ వరకు అందరి దగ్గర ఏమున్నాయి చెప్పండి? సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా?
ఈ ప్రపంచంలో ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయో ఇజ్రాయెల్ దేశం వానికి తెలుసు. ఒకేసారి ప్రపంచంలో ఉన్న సెల్ ఫోన్ల కల్లా కనెక్షన్ ఇచ్చి బటన్ నొక్కుతాడు అంతే. నువ్వు జోలో పెట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, ఆడ పెట్టుకున్నా పేలిపోతాయి. అంతే, అయిపోయాక ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుందో వాళ్ళంతా చచ్చిపోతారు. అదే జరిగేది. ఇంకా వాళ్ళు వచ్చి యుద్ధం చేసి ఏదో రాకెట్ వేసి బాంబు వేసి ఉరుకుత పారిపోయేది కాదు. ఇది ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అంతే. ఇంకా కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏముంది, ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి, ఎక్కడ టవర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ సంపాదన వస్తుంది, ఎక్కడ మెయిన్ కేంద్రాలు ఎక్కడున్నాయని చెప్పి అన్ని ఐడెంటిఫికేషనే. గూగుల్ మ్యాప్ కొట్టండి, ఎయిర్టెల్ టవర్లు ఎక్కడున్నాయి ఏపీలో అంటే మొత్తం చూపించాలి. జియో టవర్లు ఎక్కడున్నాయంటే చూపించాలి. నువ్వు ఎక్కడున్నావో నువ్వు కొట్టిన కానీ చూపించాలి. నువ్వు పలాని ఊర్లో పలాని మందిరంలో ఉన్నావు అని చూపించాలి. అది నువ్వేం చెప్పాల్సిన పనిలే, అదే చూపించాలి. అలాంటి టెక్నాలజీ ఉంది ఇప్పుడు. కాబట్టి మానవుడు ఇంత జ్ఞానం కలిగి ఉంటే దేవుడు అనంత జ్ఞాని. దేవుడు అనంత జ్ఞాని. ఆయన దగ్గర పోయి నేను ఇట్లున్నా అట్లున్నా అంటే చెల్లుతుందా? చెల్లదు. కాబట్టి అననీయ సప్ఫీరాలు అందరితో పాటు తమ మనసులో అనుకొని దేవునికి ఏం తెలియదులే, అంతా మాకే తెలుసు అన్నట్లుగా తెచ్చి ఇచ్చినారు. కానీ దానివల్ల అంటే పేరు సంపాదించుకోవాలనుకున్నారు. మేము అందరికంటే గొప్పగా ఇచ్చినాము అని అనుకోవాలని. నేను చెప్తా కదా, ఒక 30 ఏళ్ళ కిందట కొందరు ఫ్యాన్ తెచ్చినారు, కొందరు చైర్ తెచ్చినారు, కొందరు టేబుల్ తెచ్చారు. నో, ట్యూబ్లైట్కి పేరు రాయలేదే, మా పేరు అమ్మ మర్చిపోయినాంలే, రాసాం. ఓ, ఫ్యాన్ రెక్కల మీద మా పేర్లు లేవే అంటే ఎవరు అడుగుతున్నారు? ఇవి మీకు అర్థం కాలేదా? ట్యూబ్లైట్ ఎవరు తెచ్చినారో వాళ్ళ పేరు అడుగుతున్నారు. ఫ్యాన్ ఎవరు తెచ్చినారో వాళ్ళు ఏమడుగుతున్నారు? పేరు అడుగుతున్నారు. ఏడు ఉండాలంట? రెక్కల మీద ఉండాలంట పేరు. ట్యూబ్లైట్ మీద ఉండాలంట, చైర్ మీద ఉండాలంట. ఇవి మేము తెచ్చినామని అందరికి అనుకోవాలి అని. అంటే మేము ఎంత దాన ధర్మం చేస్తున్నామో, ఎంత దాన కరుణలమో చూడర్రి, దేవునికి కూడా తెలియదు, మీకు మా పేర్లు రాస్తే తెలిసిపోతాయన్నారు. ఆ దినాల్లో రాసినారు రెక్కల మీద కూడా. పెద్ద చర్చికి వెళ్ళి ఎస్పీజీ చర్చి నంద్యాలలో ప్రతి రెక్కకు ఉంటుంది పేరు, చైరుకు ఉంటుంది, టేబుల్కు ఉంటుంది. ధర్మకర్తలు నాయన, ఈ కిటికీ ధర్మకర్తలు చేసినారు, ఈ వాకిలి ధర్మకర్తలు చేసినారు. ప్రతి ఆదివారం చదువుతూ ఉంటారు పేర్లు. నేను చెప్తున్నాను, నువ్వు ధర్మము చేయనప్పుడు కుడి చేత ఇచ్చినది ఎడమ చేతికి తెలవకూడదని చెప్పి యేసుప్రభు చెప్పినాడు. అది తెలవాల్సింది ఎవరికి? దేవునికి. లూకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనములో బీద ఎదబరాలు కానుక పెట్టెలు ఎన్ని వేసింది? 2 కాసులు వేసింది. మిగతా వాళ్ళందరూ కట్టలు కట్టలు తెచ్చేసింటే అబ్బా లేచినారండా, కట్టలు కట్టలు తెచ్చన్నారని చెప్పాలా యేసుప్రభు? ఎవరి గురించి చెప్పినాడు? ఆమె తన జీవనమంతయు వేసాను, తన కలిగినది ఆ రోజు ఏముందో అది వేసేసింది అంతే. తర్వాత ఏమి లేదు ఆమె దగ్గర, అది తప్ప ఏమి లేదు, ఉన్నది వేసేసిందని చెప్పి యేసుప్రభు చెప్పినాడు. కాబట్టి ఈ అననీయ సప్ఫీరాలు వెంటనే ప్రాణం విడిచినారు. ఇవ్వడం వలన సంఘం అంతటికి ఏం కలిగాను? భయము కలిగాను అని రాయబడింది. సంఘం అంతటికి భయము కలిగాను రాయబడింది. ఇది అయిన తర్వాత జరిగినది ఏంటంటే 12వ వచనం, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనసుకులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమమారుల ఎవడును వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరపుల మీదను వారిని ఉంచిరి. ఈ యెరూషలేం చుట్టూ పల్లెలలో ఉన్న జనాంగం అంతా మంచాలతో ఎత్తుకొని వచ్చి రోగులను తీసుకొచ్చి రోడ్డు మీద దారి పక్కన పెట్టినారు. పేతురు ఇలా పోతా ఉంటే నీడ పడాలని, పేతురు నీడ రోగుల మీద పడితే బాగా అవుతున్నారు.
పేతురు వస్త్రాలను పట్టుకునే వాళ్ళు బాగా అవుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. పేతురు యోహానులు పోతూ ఉంటే మంచంలతోనే అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు వీళ్ళంతా వచ్చినారు. ఇదంతా చూసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళని తీసుకొని పోయి జైల్లో వేసినారు, చెరసాలలో. ఇద్దరిని పేతురు యోహానులు పట్టుకుపోయి చెరసాలలో వేసినారని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. 18వ వచనంలో అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేను. పేతురు యోహానును పట్టుకుపోయి పట్టణపు చెరసాలలో వేసినారు. రాత్రి దేవుడు దూతను పంపి వాళ్ళిద్దరిని బయటికి తోలుకొచ్చినాడు. తెల్లవారుతోనే యెరూషలేము దేవాలయంలో పోయి, యేసు ప్రభు జీవము గలవాడు, పాపాలు క్షమిస్తాడు, ఆయన మరణాన్ని జయించినాడు, ఆయన రక్తము గార్చినాడు, ఆయన రక్తము వలన పాప క్షమాపణ, ఆయన యందు విశ్వాసం ఉంచితే మీ పాపాలు క్షమిస్తాడు, మీరు దేవుని పిల్లలు అవుతారు, మీరు దేవుని పిల్లలైతే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని చెప్పుకోండి అని చెప్పి దూత పేతురు యోహానులను చెరసాల నుండి బయటికి తీసుకొని వచ్చి యెరూషలేము మందిరంలోకి పోయినారు. తెల్లవారుజామున 5 గంటలకు పోయి చేరువచ్చిన ప్రజలతో వాక్యము చెప్తా ఉన్నారు. 7 గంటలప్పుడు ప్రధాన యాజకులు వీళ్ళు వచ్చి, నిన్న చెరసాలు వేసినాం కదా లోపల, వాళ్ళని పిలుచుకా రాపోరని చెప్పి సైనికులను పంపితే ఆ చెరసాలేమో బీగాలు అట్టనే ఉన్నాయి కానీ మనుషులు లేరు. చెరసాలలో ఎవరు లేరు? మనుషులు లేరు. ఏమైందిరా ఇది, వాళ్ళకి వీళ్ళ నోట పడి తెలిసి ఏం చేయాలంటే అనగానే ఒకడు వచ్చినాడు. అయ్యా, మీరు నిన్న పట్టణం చెరసాలు వేసిన మనుషులు అదిగో యెరూషలేము దేవాలయంలో నిలవబడి వాక్యం చెప్తున్నారు అని అన్నారు. అంటేనే వాళ్ళ దగ్గర పోయినారు. మళ్ళీ అడిగి పోయినారు. ఎట్లా వచ్చినారు, ఏం కథ, మీరు ఈ నామమును బోధించకూడదని చెప్పినాం కదా, మీకు బుద్ధి ఉందా లేదా, ఎప్పుడు ఇట్లా స్వస్థతలు చేసుకుంటా, అద్భుతాలు చేసుకుంటా, యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటా, మరణాన్ని జయించినాడని చెప్పుకుంటా, మీరు ఇలా బోధ చేయకూడదని మీకు గట్టిగా ఆజ్ఞాపించినాం కదా అని చెప్పినప్పుడు, మేము ప్రజలకు మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా? మేలే కదా చేర్చండి. ఇది దయాలు విడిపింపబడుతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, తాగేవాళ్ళు మారుమనసు పొందుతూ ఉన్నారు, బూతులు మాట్లాడే వాళ్ళు మళ్ళీ మానుకుంటూ ఉన్నారు, మారుమనసు పొందుతూ ఉన్నారు. వీళ్ళంతా బాగుపడడం సంతోషమే కదా అంటే అదంతా మాకు అక్కర్లేదయా. యేసుప్రభు వాక్యాన్ని చెప్పకూడదు, పత్రికలు ఇవ్వకూడదు, అది బంద్ చేయండి అని చెప్పి నోర్లు ముప్పేయాలని సకల ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వారిలో ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన గమలియేలు అనే ఒక మనుషుడు వచ్చి, అయ్యా ఇక్కడ రండి, మీరు ఏం చేస్తున్నారు? ఏం లేదయ్యా, 2 మనుషులు యేసుప్రభు దేవుడని అంతా యెరూషలేము అంతా గలిబిలి చేస్తున్నారు, మనుషుడు చనిపోతే మరలా బ్రతుకుతాడని బోధ చేస్తున్నారు, ఇది ఇలాంటి మాటలు మేము ఎప్పుడు వినలేదు అని గమలియేలు అనే ఒక పెద్దయిన బోధకుడు అన్నమాట. ఆయన దాదాపు 90 ఏండ్ల వయసు ఉంటుంది. ఆయన వచ్చి, ఎందుకు ఈ మనుషులను అడ్డగిస్తున్నారు, మాటికి లోపలేస్తున్నారు, ఇది పద్ధతి కాదు, వీళ్ళు చేసే పని దేవుని ద్వారా జరిగితే పేతురు యోహానులు చేస్తున్నారు కదా, ఇది దేవుని వల్ల కలిగింటగిన మనుషుడు ఏం చేయలేడు. ఒకవేళ మనుషుల వల్ల కలిగినదైతే అది నిరర్థకమైపోతుంది, నిలబడదు అని చెప్పినాడు గమలియేలు. అయ్యా, నువ్వు చెప్పినట్లు మంచి ఆలోచన, ఇంతకుముందు 2 బ్యాచీలు వచ్చినాయి ఇట్టనే, ఒకడు నేను రోమా ప్రభుత్వాన్ని కూల్చివేస్తా అని చెప్పి దూత అనేవాడు 400 మంది యవనస్తులను తీసుకొని వచ్చి తిరుగుబాటు చేసినాడు. తర్వాత వాడు ఏమైపోయినాడో, వాని దగ్గర ఉన్న 400 మంది ఏమైపోయినారో అడ్రస్ లేరు. తర్వాత రెండోసారి ఇంకొకడు కూడా వచ్చినాడు, నేను రోమా ప్రభుత్వాన్ని కూల్చివేస్తా, కైసర్ అవసరం లేదు, మనదే రాజ్యం అని వచ్చినాడు, వాడు కూడా అడ్రస్ లేకుండా పోయినాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు యేసుప్రభు దేవుడు అని చెప్పుకుంటూ, మనం వీళ్ళను వదిలిపెట్టండి. దేవుని వలన కలిగిందా మనుషుడు ఏమీ చేయలేడు, మనుషుల వలన కలిగిందా అది మధ్యనే ఎగిరిపోతుంది, ఉండదని చెప్పినాడు. నువ్వు చెప్పినట్టు మంచిదని చెప్పి ఈ 5వ అధ్యాయం ముగింపులో కొన్ని మాటలు చెప్పినారు. 42వ వచనములో 41, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దినము అనే మాట ఉందా లేదా? 42వ వచనం, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనంలో ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచు ఉండిరి అని రాయబడింది. ప్రతిరోజా వారానికి ఒక రోజా బోధ చేసేది? మనకు రోజు కూడిక ఉండాలన్నా వద్దా? ప్రతిరోజు సాయంత్రం అయితే ఏముండాలా? ప్రార్థనలో కూడిక ఉండాలా, వాక్య కూడిక ప్రతిరోజు ఉండాలా. ప్రతిరోజు ఏం వినాలా? వాక్యం వినాలా. యేసుప్రభు దగ్గరికి వచ్చే మొట్టమొదట ఆయన బోధించేదేంటి? వాక్యము. వాక్యం అయిపోయినాక ప్రార్థనలో ఎవరినైనా రోగస్తులుంటే స్వస్థపరిచేది, దయ్యాలుంటే ఇడిపించేది. ముందే ఇడిపించేది కాదు, ముందు ఇడిపోయారు, రోగాలు ఇడిపోయారు, ముందు ప్రార్థన చేయరు, అది కాదు. ముందు ఏం చేయాలా? వాక్యం వినాలా. వినడం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎవరిని గురించి వినాలా? యేసుప్రభు గురించి వినాలా. అప్పుడు యేసుప్రభు నామమున స్వస్థత కలుగుతుంది, యేసుప్రభు నామమున ఆశీర్వాదం కలుగుతుందని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రతిదినము వారు దేవాలయములు బోధించుచు ఉండిరి అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రతిదినము దేవాలయంలో కూర్చుండి వారికి బోధించుచు ఉండని రాయబడింది. యేసుప్రభు 3.5 సంవత్సరాలు ప్రతిరోజు ఏం చేసినాడు? బోధ చేసినాడు. శిష్యులు కూడా ప్రతిరోజు ఏం చేసినారు? బోధ చేస్తున్నారు, అంటే వాక్యం చెప్తున్నారు. బైబిల్లో ఎన్ని ఉన్నాయి పుస్తకాలు? మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. మరి యేసుప్రభు కాలంలో ఉన్నాయా? లేవు. కానీ అక్కడక్కడ కొన్ని పుస్తకాలు దొరికినాయి, పాత నిబంధనలు ఉన్న పుస్తకాలు. యేసుప్రభు పరలోకానికి పోయినాక 27 పుస్తకాలు శిష్యులు తర్వాత సంఘములో ఉన్నవారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వీరు 27 పుస్తకాలు రాసినట్లు గ్రంథములో రాయబడింది. ఆ గ్రంథానికి క్రొత్త నిబంధన అని పేరు. కాబట్టి మందిరానికి వచ్చే మనము అతిక్రమాలు ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలా. బైబిల్లో ఒప్పుకున్న వాళ్ళంతా బాగుపడినారు, కప్పుకున్న వాళ్ళ భంగమైనారు. సౌలు ఒక రోజునగా ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు, బెన్యామీను గోత్రానికి సంబంధించినాడు. నాయన నువ్వు ఒప్పుకోనైనా దేవుని దగ్గర అంటే, నేను ఒప్పుకుంటా దేవుని దగ్గర? నేను ఒప్పుకోను. ప్రాణం పోయేటప్పుడులే దేవుడా ఎక్కడున్నావు నాయన, నాతో మాట్లాడినాయన, ఒక్కసారన్నా మాట్లాడినాయన అంటున్నాడు. 3 సార్లు చెప్పినాడు, నేను ఇంత మాట్లాడతాను, నా మాటను దిద్దుకో, జీవితాన్ని సరి చేసుకో అని సౌలుకు చెప్తా ఉంటే పట్టించుకోలే. దేవుడు లేడు, దయ్యం లేదు, ఏం లేదు పో అని చెప్పినాడు. ఇప్పుడు పానం మీదకి వచ్చింటే నాతో మాట్లాడాయా అని ఏడ్చుకుంటా ఎంబడి పడినాడు దేవుణ్ణి. దేవుడు మాట్లాడలే. అప్పుడు సాతాను గాడు అన్నాడు, అరే అక్కడెందుకు పోతావురా, నేనుండా నాతో మాట్లాడుదురా అన్నాడు. సాతాను గాని దగ్గరికి పోయినాడు. ఎవరు? సౌలు. పోయి నాకు సమూయేలు కావాలా తెప్పిర్రంటే కర్ణపిశాచం కలిగిన స్త్రీ సమూయేలును రప్పిస్తే సమూయేలు భూమిలో నుండి పైకి వచ్చినాడు. ఏమయ్యా సౌలు పిలిచినావు, ఏమి అంత తొందర చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు, దేవుడు నాతో మాట్లాడకుండా అన్నాడు అన్నాడు. దేవుడు మాట్లాడడం లేదంట. ఎవరితో? సౌలుతో. ఎందుకు మాట్లాడడం లేదు? దేవుని మాట విన్నందుకు మాట్లాడలే. అంతే. ఆయన మనుషుడే, మనము మనుషులమే. మనం ప్రతిరోజు దేవుని వాక్యం వింటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినాడు. వాక్యం ముందు వినాలి. ఒక 5-10 నిమిషాలు విని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకారం తెలుపుతాడు. ఒక వైర్తో కరెంట్ వెలుగుతుందా? ఒకటే వైర్తో కరెంటు బల్బు వెలుగుతుందా? ఫ్యాన్ దొరుకుతుందా? 2 ఉండాలా లేదా? ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలి. 2 ఉన్నప్పుడు ప్రార్థన వెలుగుతుంది, పైకి పోతుంది. అప్పుడు ఏం లేదు, నీకు చెప్పినా కదా, దేవుడు ఎడబాసి పగవాడైతే నేను రికమెండ్ చేయాలన్నా, నీకు బుద్ధిందా లేదా? బాగున్నప్పుడు ఒప్పుకోరా నాయన, దేవుని దగ్గర తప్పు ఒప్పుకోరంటే వినకపోతివి. ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నావు, ఏం లేదు, యుద్ధంలో నీవు నీ కుమారులు చనిపోతారు, రేపు సాయంకాలానికి నా దగ్గరకు వచ్చారు, పో, ఏం భయపడకపో అన్నాడు. ఇంకా బిగుసుకపోయినాడు మనోడు. ఎవరు? సౌలు. అబ్బా ఎంత మాట చెప్తివి, నిన్నేదో తెప్పించే మంచి మాట చెప్తావని నేను అనుకుంటే రేపు సాయంకాలానికి నా దగ్గరకు వచ్చారంటున్నావు, ఇది ఎక్కడి మాట నాయన అని చెప్పి భయపడి వణికిపోతా ఉన్నాడు.
ఏదేమైనా మొత్తం మీద ఆ వారంలోనే యుద్ధం జరిగింది. యుద్ధంలో వాళ్ళు ఏమైనారు? హతులైపోయినారు. దేవుని మాట విన్నోళ్ళకు బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 30వ అధ్యాయములో, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని కుమారుని యొక్క కన్ను లోయకాకులు పీకునని రాయబడింది. హఠాత్తుగా మరణం వచ్చునని రాయబడింది. సౌలు కుమారులకు ఏమొచ్చింది? గిల్బోవ పర్వతాల మీద మరణం వచ్చింది. దేవుని మాట విననందున ఆమోస గ్రంథములు అంటాడు, నా మాట వింటే నీవు బ్రతుకుతావన్నాడు. ఎవరి మాట వింటే? దేవుని మాట. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. ఈ దినము మేము చదువుకున్న వాక్య భాగము తండ్రి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానం చేసినాము. అననీయ సప్ఫీరా వారి జీవితము, వారు తెచ్చినటువంటి సొమ్ము నాయన మీ సన్నిధిలో ప్రభా మనసాక్షి ప్రేరేపించినను వారు ఒప్పుకొనక నాయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. సంఘమంతటికి భయం కలిగినని చెప్పి చూస్తున్నాం. మా జీవితాల్లో అనేక పర్యాయములు ఇలాంటి పనులు చేస్తుంటాం. అవి మానవుల యొక్క బలహీనతలు. ఆయనను మీ కృప ద్వారా మమ్మల్ని క్షమిస్తూ, మమ్మల్ని బ్రతికిస్తూ, మమ్మల్ని పోషిస్తున్న రక్షకుడా మీకు స్తోత్రములు నాయన. జీవముగల దేవ, మీ సన్నిధిలో ఒప్పుకుంటే మీరు దీవిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. ఒప్పుకున్న వాళ్ళంతా బాగుపడినారు, ఆశీర్వదింపబడినారు. కప్పుకున్న వాళ్ళంతా భంగమైనారు, ప్రాణాలు కోల్పోయినారు. ఇవన్నీ యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి పాఠాలుగా, దృష్టాంతముగా రాయించి పెట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రస్తుతము ప్రపంచంలో నాయన యుద్ధం జరుగుతున్నది. ఇజ్రాయెల్, ఇరాను, అలాగే నాయన గాజా అనే పట్టణాల మీద, దేశాల మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియనటువంటి దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా సునామీలు, రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. ఆయనను మమ్మల్ని ప్రేమించి జీవమగల మీ మాటలు వినడానికి దయచూపారు, మీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి అక్కరలు, వారి ఇబ్బందులు, వారి కష్టాలు, వారి శ్రమలు మీ నామమున తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ఉంచి సహాయం చేసి మహిమ పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.